నమస్తే వెల్కమ్ టు న్యూస్. చంద్రబాబు నాయుడుతో మిత్రత్వం అంటే కొరివితో తలగోక్కోవడమే అంటారు రాజకీయ పరిశీలకులు. తాను పొత్తులు పెట్టుకున్న పార్టీల విషయంలోనూ చంద్రబాబు అనుసరించే వైఖరి అత్యంత దుర్మార్గంగానే ఉంటుంది. ప్రస్తుత ఎన్నికల్లో జనసేన బీజేపీలతో పొత్తులు పెట్టుకున్నారు బాబు. ఆ సాకుతో ఆ రెండు పార్టీలో వ్యవహారాలను తానే శాసిస్తున్నారు. చంద్రబాబు నాయుడి వైఖరిపై జనసేన బీజేపీలకు చెందిన ఒరిజినల్ నేతలు మండిపడుతున్నారు. మా పార్టీని చంద్రబాబే నాశనం చేస్తున్నారని అటు జనసేన ఇటు ఏపీ బీజేపీ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు చంద్రబాబు. 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లోనూ టీడీపీ పరిస్థితి మరింత అధ్వానంగా తయారైందని రాజకీయ పండితులు భావిస్తున్నారు. పాలక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒంటరిగా ఎదుర్కొనే సత్తా లేదని చంద్రబాబు నిశ్చయానికి వచ్చేశారు. అందుకే ఊతకర్రలను వెతుక్కుని జనసేన బీజేపీలతో పొత్తులు పెట్టుకున్నారు కానీ మిత్రపక్షాలతో నిజాయితీగా వ్యవహరించడం లేదు బాబు. జనసేనలో తన గూఢాచారి నాదెండ్ల మనోహర్తో కొన్ని పనులు చక్కబెట్టుకుంటుంటే మరికొన్నింటిని నేరుగా పవన్ తోనే మాట్లాడి పని కానిచేస్తున్నారు. పొత్తుల్లో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ 2 లోక్సభ స్థానాలు కేటాయించారు. పేరుకే జనసేనకు సీట్లు కేటాయించారు. ఆ సీట్లలోనూ టీడీపీ నేతలనే బరిలోకి దింపడానికి చక్కటి కుట్ర వ్యూహాన్ని రచించి అమలు చేశారు బాబు. జనసేనకు కేటాయించిన సీట్లలో మెజారిటీ స్థానాల్లో అక్కడి టీడీపీ అభ్యర్థులకే టికెట్లు ఇప్పించుకున్నారు. దీనికోసం వారిని జనసేనలో చేర్పించారు. ఈ క్రమంలో మొదటి నుంచి జనసేన కోసం కష్టపడిన నేతలకు వెన్నుపోటు పొడిచారు చంద్రబాబు నాయుడు. అటు పవన్ కళ్యాణ్ కూడా తన పార్టీలో కష్టపడ్డ నేతలను పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు చెప్పిన వారికే టికెట్లు ఇచ్చుకుంటూ పోయారు. విజయవాడ వెస్ట్ సీటు పోతున మహేష్ కు ఇస్తానని భరోసా ఇచ్చిన పవన్ చివరకు దాన్ని చంద్రబాబు ఆదేశాల మేరకు బీజేపీకి వదులుకుని సుజనా చౌదరికి ఇప్పించారు. రాజమండ్రి రూరల్ సీటును కంతల దుర్గేష్ కు ఇచ్చి కూడా దాన్ని వెనక్కి తీసుకుని బాబు చెప్పిన బుచ్చయ్య చౌదరికి ఇచ్చారు. అనకాపల్లి ఎంపీ స్థానాన్ని తన అన్న నాగబాబు ఆశించి అక్కడ తిరుగుతూ ఉంటే దాన్ని తీసుకువెళ్లి బీజేపీ చేతిలో పెట్టి సీఎం రమేష్ కు ఇప్పించారు. నిన్న కాక మొన్న అవనిగడ్డ సీటును టీడీపీ నేత మండలి బుద్ధప్రసాద్ కు, రైల్వే కోడూరు సీటును టీడీపీ నేత అరవ శ్రీధర్ కు కట్టబెట్టి బాస్ చంద్రబాబు కలలు సాకారం చేశారు పవన్. జనసేనలోనే కాదు భారతీయ జనతా పార్టీని చంద్రబాబు చెరబట్టారు. ఏపీ బీజేపీ చీఫ్ గా ఉన్న తన వదిన పురంధేశ్వరిని అడ్డుపెట్టుకుని ఏపీ బీజేపీని సర్వనాశనం చేశారని ఏపీ బీజేపీలో ఒరిజినల్ ఆర్ఎస్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఏపీ బీజేపీ రెండుగా చీలిపోయింది. ఒకటి ఆర్ఎస్ఎస్ బీజేపీ కాక రెండోది చంద్రబాబు బీజేపీగా చలామణి అవుతోంది. దానికి కారణం లేకపోలేదు. ఈ ఎన్నికల్లో బీజేపీకి 10 అసెంబ్లీ 6 లోక్సభ స్థానాలు కేటాయించారు బాబు. బీజేపీకి కేటాయించిన సీట్లలో తన అనుచరులకు మాత్రమే టికెట్ దక్కేలా పురంధేశ్వరి చేత కథ నడిపించారు చంద్రబాబు. తన శిష్యుడు సీఎం రమేష్ కు అనకాపల్లి సీట్ ఇప్పించుకున్నారు. తన వెయ్యంకుడు బాలయ్య రెండో అల్లుడు భరత్ కోసం విశాఖ లోక్సభ స్థానంలో సీనియర్ బీజేపీ నేత జీవీఎల్ కు మొండి చేయి చూపించేలా చేశారు చంద్రబాబు. అలాగే రాజమండ్రి లోక్సభ స్థానాన్ని తన వదిన పురంధేశ్వరికి కట్టబెట్టేందుకు మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజును పక్కన పెట్టించారు. తనకు ఆప్తుడు అయిన సుజనా చౌదరికి విజయవాడ వెస్ట్ సీటు ఇప్పించుకున్నారు. కొన్ని కూట్రల్లో తనతో చేతులు కలిపిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి రాజంపేట లోక్సభ స్థానం ఇప్పించుకున్నారు. మొత్తం మీద ఏపీ బీజేపీలో ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీలోకి చేరిన వారికి నెత్తిన చెంగేశారు. టీడీపీ నుంచి ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వారికి కండువాలు కప్పి టికెట్లు కట్టబెట్టారు. సాంప్రదాయ బీజేపీ నేతలను ఘోరంగా అవమానించే వాతావరణం సృష్టించారు బాబు. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసమే ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి పనిచేస్తున్నారన్న ఆరోపణలకు ఆమెనే సాక్ష్యాలు అందించారు. గతంలో చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు రామోజీరావుల అక్రమాలపై ఉక్కుపాదం మోపిన ఐపీఎస్ అధికారులపై కక్ష గట్టిన పురంధేశ్వరి వారందరినీ మార్చేసి తాను చెప్పిన వారికి బాధ్యతలు అప్పగించాలంటూ ఏకంగా ఎన్నికల కమిషన్ నే ఆదేశించేంతటా దుహంకారాన్ని ప్రదర్శించారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఎన్నికల తర్వాత ఏపీ బీజేపీలో భారీ ప్రక్షాళన జరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఫలితాలు వెలువడ్డ వెంటనే పురంధేశ్వరిని పదవి నుంచి తప్పించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.